నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సీనియర్ సెక్సాలజిస్ట్ అండి. నేను డైలీ సెక్స్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుతుంటాను. అలాగే కొన్ని పేషెంట్స్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తుంటాను. సో, ఈరోజు మనం మాట్లాడే ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే 60-65 ఇయర్స్, 65-75 ఇయర్స్ ఇలాంటి చాలా పేషెంట్స్ నా దగ్గర వస్తారు. నాకు ఫోన్ చేస్తారు, మెసేజ్ పెడతారు. ఏందని నాకు ఎరెక్షన్ సరిగా ఉండట్లేదు సార్. దాంతో పాటు నాకు మూడొస్తలేదు సార్. మూడొచ్చినా గూడా నేను ఏమి చేయలేకపోతున్నాను సార్. ఇలా చాలామంది వస్తుంటారండి. మొన్ననే నాకు 1 వీక్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ వచ్చి ఆయన ఏజ్ 68 ఇయర్స్. ఆయన వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, "సార్ నాకు 68 ఇయర్స్ అయింది. నాకేమో బాగా మూడొస్తుంది. కోరికలు చాలా ఎక్కువున్నాయి. మా వైఫ్ ఏమో నాకైనా ఒక 15 ఇయర్స్ చిన్న అమ్మాయి. సో, దానివల్ల ఏందంటే నేను నేను సెక్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎళ్తున్నాను సార్. ఎళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అసలు నా అంగమే గట్టి పడతలేదు సార్. ఎంత ట్రై చేసినా, ఏం చేసినా, నేను ఫోన్ చూస్తున్నా, అది చేస్తున్నా, ఏం చేసినా గూడా నాకు అసలు గట్టి పడతలేదు సార్. ఇలా ఇలా అవ్వడం వల్ల నాకేమవుతుందంటే నేను చాలా డిప్రెషన్‌లో ఎళ్ళిపోతున్నాను. నేనేదో సూసైడ్ గూడా చేసుకోవాలనిపిస్తుంది. అంత డిప్రెషన్‌లో ఎళ్ళిపోతున్నాను సార్. దానికి నేను ఏం చేయాలి సార్ అని నాకొచ్చి అడిగాడు. సో, ఇది ఈ ఈ ఒక్క పేషెంట్‌దే ప్రాబ్లమ్ కాదు. ఇలాంటి చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే 60, 65, 68 ఇయర్స్ వాళ్ళు ఇలాంటి చాలా మంది బాధపడుతున్నారండి. సో, అలాంటి వాళ్ళ కోసం మన హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటాయండి. సో, ఆ పేషెంట్‌కి నేను హోమియోపతిలో ఒక మంచి మెడిసిన్ హోమియోపతిలో లిబిడో ప్లస్ అనే ఒక మెడిసిన్ ఉంది. సో, ఈ మెడిసిన్‌ని నేను ఆయనకి ఒక 2 వారాలే వాడమని చెప్పాను. 2 వారాలు వాడి, ఆ 2 వారాలు వాడినంక నాకు రిజల్ట్ చెప్పమని చెప్పాను. సో, ఆయన 2 వారాలు వాడి నాకు నిన్ననే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, "సార్ ఈ మందులు వాడిన తర్వాత నాకు ప్రాబ్లమ్‌లో ఒక 30-40% ఇంప్రూవ్ అయింది సార్. నేను ఇన్ని రోజుల నుంచి ఎరెక్షన్ చేయలేకపోయాను. నిన్న కొంచెం మంచిగా ఎరెక్షన్ వచ్చింది సార్. అట్‌లీస్ట్ ఒక 1 మినిట్ నేను చేయగలను సార్." సో, ఇది ఈ మెడిసిన్ వల్ల ఇలాంటి ఉపయోగం అనేది ఉంటదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంటే ఈ ఓల్డ్ ఏజ్‌లో ఎందుకు వస్తదండి? సో, చాలా జనాలు ఏమనుకుంటారు ఓల్డ్ ఏజ్ అవ్వంగానే అంతా ముసలోళ్ళందరూ ఏం చేయాలి, భజనాలు చేయాలి, భక్తి చేయాలి, దేవుడి పూజలు చేయాలి, గుడి దగ్గరెళ్ళాలి ఇవన్నీ అనుకుంటారు. కానీ వాళ్ళు గూడా మనుషులే. వాళ్ళకి గూడా కోరికలుంటాయండి. ఎందుకంటే ఇంతకుముందు మన తాతలు, ముత్తాతలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు 100 ఇయర్స్ వరకి, 90 ఇయర్స్ వరకి బతికేవాళ్ళు. మేము ఇంతకుముందు పాత కాలంలో గూడా చూసాము. 65, 70 ఇయర్స్ వరకు గూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే వైఫ్‌ని ప్రెగ్నెంట్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే 65 అనేది నార్మలు. మన ఈ జనరేషన్‌లో వాళ్ళని ముసలోళ్ళు అనుకుంటున్నాం అంతే తప్ప ఇంకేం లేదు. సో, ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రాబ్లమొస్తాయి? చాలా సంవత్సరం నుంచి ఉండే డయాబెటిస్ ప్రాబ్లమ్ వల్ల, బీపీ వల్ల, హార్ట్ ప్రాబ్లమ్ వల్ల, ఇవన్నీ కండిషన్ వల్ల ఏమవుతదంటే వాళ్ళలో ఈ ప్రాబ్లమొస్తాయండి. సో, అందుకే 60-65 ఇయర్స్, 75 ఉండేవాళ్ళు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే నేచురల్‌గా మీ షుగర్ లెవెల్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. మీ బీపీని కంట్రోల్‌లో పెట్టుకోండి. మీ హార్ట్ మంచిగా పనిచేసేలాగా చేసుకోండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇలా చేయాలంటే ఏం చేయాలి? డైలీ ఒక అరగంట నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేయాలండి కంపల్సరీ. డైలీ ఎక్సర్సైజ్ చేయండి. దాంతో పాటు ఫుడ్ మంచిగా తినండి. ఏజ్ అవ్వంగానే నాకు ఆకలి అవుతలేదు, నాకు తినబుద్ధి అవుతలేదు, గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది ఇవన్నీ అనుకుంటారు. అలా కాదండి. మంచిగా తినండి. 65 ఏజ్ అయినా గూడా 3 పూటలు మంచిగా తినాలి. మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. మంచి డ్రై ఫ్రూట్స్ లాంటివి తినాలి. ప్రోటీన్ షేక్ లాంటివి తీసుకోవాలి. అంటే ఇంట్లోనే నేచురల్‌గా ప్రిపేర్ చేసుకొని ప్రోటీన్ షేక్ లాంటివి తీసుకోవాలి. దాంతో పాటు 65 అయినాక నా జీవితం అంతా అయిపోయిందనుకోకండి. ఆ ఏజ్‌లో మంచిగా ట్రావెల్స్ అంటే ట్రిప్‌కెళ్ళండి. బయట దేశం చూడండి. బయట అన్ని ప్లేస్‌కెళ్ళి మంచిగా ప్రశాంతంగా అన్ని లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే మనం ఉండేదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు. 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకి మనం ఫ్యామిలీ చూసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, వాళ్ళ ఎడ్యుకేషను, ఈఎంఐ, ఇల్లు ఇవన్నీ అని మనము ఇన్ని సంవత్సరాలు మనం మొత్తం మన లైఫ్ అంతా కాంప్రమైజ్ చేసుకొని బతికినారు. ఇప్పుడు 60 తర్వాత అయినా మీ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి. ప్రశాంతంగా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఇలా ఉంటేనే మీ
ఫిజికల్ ఫిట్‌నెస్ బావుంటది. మెంటల్ ఫిట్‌నెస్ బావుంటది. సో, అలా మెయింటైన్ చేసుకుంటా గూడా మీకు ప్రాబ్లమ్ అనిపిస్తుందనుకోండి. అంటే డయాబెటిస్ వల్ల గానీ, హైపర్ టెన్షన్ వల్ల గానీ, మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనిపిస్తుంది. గట్టితనం సరిగా ఉండట్లేదు. తొందరగా లీక్ అవుతుంది. అలా ఉందంటే మీరు మన దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మంచి చక్కమైన మందులిస్తాను. ఆ మందులు వాడితే ఖచ్చితంగా మీకు 3 నెలల నుంచి 6 నెల లేదా 8 నెల, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. ఎక్కువ తీసుకున్నా గూడా ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతదండి.